మహానటిగా సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లో గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. ఇన్నాళ్ళు ట్రెడిషనల్ రోల్స్ లో అలరించిన కీర్తి ఇప్పుడు బేబీ జాన్ కోసం గ్లామర్ గేట్స్ ఎత్తేసి అదరగొడుతోంది. ఆ ఇంట్రెస్టింగ్ మూవీ డీటెయిల్స్ మీకోసం టేక్ ఎ లుక్. సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభం నుంచి బోల్డ్ రోల్స్ కు దూరంగానే ఉంటూ వచ్చింది. కమర్షియల్ చిత్రాల్లో మోడ్రన్ గర్ల్ రోల్ చేసినా ఎన్నడూ హద్దులు దాటలేదు. తన అభినయంతోనే మహానటిగా అలరించింది. అయితే ఇప్పుడు కీర్తి గ్లామర్ గేట్లు ఎత్తేసినట్లు కనిపిస్తుంది. బాలీవుడ్ డెబ్యూ కోసం తన గ్లామర్ చూపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళ తేరి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరో వరుణ్ ధావన్ కు జోడీగా నటిస్తుంది. ఈ సినిమా నుంచి నెయిన్ మటక్క వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి డాన్సులతో అదరగొట్టింది కీర్తి. అంతేకాదు, గ్లామర్ లుక్ లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది కీర్తి. ఆమె బోల్డ్ లుక్స్ ఇప్పుడు సౌత్ లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్ళు ఎక్కువ శాతం సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న కీర్తి సురేష్ నేన్ మటక్క పాటలో గ్లామర్ షోతో చెలరేగింది. కీర్తి ఇంతకు ముందెన్నడూ ఇలాంటి కాస్ట్యూమ్స్ లో ఇంత గ్లామరస్ గా కనిపించలేదు. దీంతో బాలీవుడ్ దృష్టిని ఆకర్షించడానికే మహానటి రూట్ మార్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ గ్లామర్ రోల్లోనే ఆల్ట్రా మోడ్రన్ అమ్మాయిగా కనిపించింది. ఇందులో మోడ్రన్ అవుట్ ఫిట్లలో కీర్తి సురేష్ కనిపించినా మరీ ఘాటైన లుక్స్ లో అయితే కాస్ట్యూమ్స్ వేయలేదు. కానీ బేబీ జాన్ కోసం ఆమె పెట్టుకున్న హద్దులు బ్రేక్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ కి అట్రాక్ట్ చేసే విధంగా కంప్లీట్ హీట్ ఎక్కించే బోల్డ్ లుక్స్ తో సాంగ్ లో కీర్తి సురేష్ కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మధ్య కాలంలో కీర్తి నటించిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. బోలా శంకర్, సైరన్, రఘు తాత వంటి చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు బేబీ జాన్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. కాలిస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు. బేబీ జాన్ సినిమా సైన్ చేసినప్పటి నుంచి కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ లో చేంజ్ కనిపించిందనే టాక్ ఉంది. ఫోటోషూట్స్ లోనూ తనలోని గ్లామర్ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. మరి ఈ ప్రయత్నం హిందీ చిత్ర పరిశ్రమలో కీర్తికి ఎలాంటి అనుభవాన్ని మిగిల్స్తుందో చూడాలి.